వెస్ట్ పైన రెండు ఇవి రెండు హాస్టల్ సార్ ఇంకా పోస్ట్ మెట్రిక్ రెండు గర్ల్స్ పోస్ట్ మెట్రిక్ రెండు పోస్ట్ మెట్రిక్ ఇక్కడ కిచెన్ ఏంటమ్మా ఈరోజు వంట? ఎంతమంది పిల్లలు? 90 మా రెండింటి కలిపి దానికి ఎంత ఉండాలమ్మా చికెను? 9 kgs 90 మెంబర్స్. అక్కడ ఎంతమంది పైన పైన వార్డెన్ ఎవరు? పైన పైన సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎంతమంది అమ్మా? ఐడియా ఉంది 50. వాళ్ళకు 5 kgs వేయాలండి, మీకు 9 kgs వేయాలా మీరు? లేదు ఇది ఒక 5 kgs ఉంటే బరువు, అది ఒక 3 kgs కూడా బరువే అది. ఆ మేడంని పిలిపిన మా వెస్ట్ ఆమెను బాగానే ఉంది, క్వాంటిటీ తక్కువ ఉంది. మీ 90కి కానీ ఎంతమంది ఉన్నారండి ఈరోజు స్టూడెంట్? అటెండెన్స్ ఇస్తుందండి మా మీద. ఏదే ఆమె మూసేమ్మా, మూతలు మూసే. ఒక 2.5 కిలో ఉంటుందండి ఇది. అంతే 4.5 అంతే. ఇంతమందికి సర్దేస్తూ ఉన్నారు. 48 రూపీస్ పర్ డే వస్తుంది, దగ్గర దగ్గర 47 రూపీస్ వస్తుందండి. మీరు 47 రూపీస్ వచ్చినప్పుడు 50% చేశారు మీరు, అది కానీ ఇది కానీ. ఇది 4.5 కంటే ఎక్కువ లేదు, అది 2.5 కంటే ఎక్కువ లేదు. అది కూడా అది 50కి 90కి ఇంత వేరియేషన్ వస్తే ఎట్లా? అయినా హాస్టల్ వాడారు మీరమ్మా. ఏమ్మా ఎంతమంది పిల్లలు ఉండేది మీకు? ఎంత చికెన్ ఉండాలా? ఎంత ఉండారు? 30 ఉన్నారా? అటెండెన్స్ లిస్ట్ తీసుకురండి మీది. స్టాక్ కాదమ్మా, అటెండెన్స్ లిస్ట్. దిస్ ఈజ్ స్టాక్ లిస్ట్. అటెండెన్స్ లిస్ట్. ఇప్పుడు మీరు 30 అంటున్నారు, 10% అటెండెన్స్ ఉంది. మనసాక్షి పనిచేస్తుందమ్మా నీకు? మనసాక్షి పనిచేస్తుంది అంటున్నా. ఈరోజు నిన్న ఎవరు పోలే, మొన్న ఎవరు పోలే, ఈరోజు పోయారా? మీనింగ్ ఉందా కొంచెమన్నా మాట్లాడే దాంట్లో? నువ్వు చెప్పే కహానీలు వినడానికి కాదు నేను వచ్చింది. మీ రిజిస్టర్లో ఒక ఆబ్సెంట్ లేదు, కానీ హెల్త్ బాగలేదు, ఇంకోటి కథలు చెప్తా ఉన్నారు మీరు నాకు. ఏమ్మా ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఎందుకని ఇట్లా చేస్తూ ఉన్నారు మీరు? నీ మొత్తం రిజిస్టర్ ఒక ఆబ్సెంట్ చూపి నువ్వు చాలు. నీ చూపించండి, ఒకటి డిసెంబర్ నెలలో చూపించండి. 1వ తేదీ 2వ తేదీ 10% ఉంది అటెండెన్స్.
క్రిస్మస్ రోజు సెలవు రోజులు 10% అటెండెన్స్. చూడండి అమ్మా, చూడండి, నిన్న 1వ తేదీ 10% అటెండెన్స్ ఉందా మీకు? మా 10% అటెండెన్స్ ఉంది అంటే నువ్వు మళ్ళీ కొంతమంది ఉన్నారు కొంతమంది లేరంటావు అంటే ఏంది అర్థం? ఇప్పుడు నేను రాగా ఏమన్నా ఏం మా అన్నా 5 కేజీలు చేయాలి కదా చికెను, 2.5 కిలోనే చేశారు ఏం మా అని అడిగా అంటే 30 మంది ఉన్నారన్నారు మీరు. నిన్న 50 మంది ఉన్నారు, ఈరోజు 30 మందికి వచ్చారా? మొన్న 50 మంది ఉన్నారు, ఈరోజు 30 మందికి వచ్చారా? ఏంటమ్మా ఎందుకని ఇట్లా చేస్తూ ఉన్నారు మీరు? కొంచెం అర్థం చేసుకోవాలా మీరు. ఎక్కడ డిసెంబర్లో చూపించండి మీరు ఆబ్సెంటీసు. దేవుడు ఒకడు చూస్తా ఉన్నాడు తల్లి, అర్థం చేసుకోవాలి మీరు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, దేవునికి ఒకరికి సమాధానం చెప్పుకోవాలి మనం. కరెక్ట్ కాదు. మీ హాస్టల్ మీద కంప్లైంట్ ఉంది నాకు, మీ హాస్టల్ మీద కంప్లైంట్ ఐ రిసీవ్డ్ టుడే. నమస్కారం సార్, మా పాప గుణదల వంతెన దగ్గర హాస్టల్లో చదువుతున్నది. మా హాస్టల్లో అసలు మెనూ ప్రకారం ఉండదు, అన్నం సరిగా ఉడకదు, కూరలు బాగుండవు. ఇంతకుముందు ఒక బాత్రూమ్ కూడా స్టూడెంట్ చేత కడిగించారు. ఫుడ్ గురించి అడిగితే మీకు రోజుకి ఇచ్చేది 48 రూపాయలు, దానినే అడ్జస్ట్ చేస్తున్నాం, మీకు కావాల్సింది పెట్టాలంటే కుదరదు అంటున్నారు సార్. ఒకసారి మా హాస్టల్కు రండి సార్. ఏమనుకుంటా ఉన్నారు మా? చెప్పండి మీరు, నాకు సమాధానం కావాలా. రెడ్డింగ్తో పెట్టండి మా ఆబ్సెంటీస్. ఎందుకు బ్లూయింగ్ వాడుతూ ఉన్నారు మీరు? మేము ఐడెంటిఫై చేయాలంటే తారాడుకోవాలనా? చిన్నపిల్లలకి చెప్పినట్టు వాళ్ళకు అంగన్వాడీ వాళ్ళకి చెప్పి చాలా అయింది, మీకు చెప్పాలి అదే. ఈరోజు పెట్టావు నువ్వు ఫ్రెష్గా తల్లి, ఈరోజు ఫ్రెష్గా పెట్టారు మీరు ఆబ్సెంటీస్. 1 2 3 4 5 6 ఒక 6 ఆబ్సెంట్లు పెట్టినాం. నిన్న ఆబ్సెంట్ లేవు, మొన్న ఆబ్సెంట్ లేవు. చూడండి మీరు ఏం చేస్తూ ఉన్నారో చూడండి ఒకసారి. మంత్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయిందండి, 8 ఉంది, 120 days అన్నారు. అది కదండి ఇవ్వకుంటే ఇక్కడ ఉండకూడదు స్టాకు. మీకు స్టాక్ ఇక్కడ పెట్టుకొని మీరు ఇవ్వలేదండి, మీరు చెప్పింది మేము నమ్మాలా? మేము నమ్మాలా చెప్పండి. మీరు ఇక్కడ స్టాక్ పెట్టుకోవడం రాంగ్, మీరు ఎక్స్పైర్ అయిన స్టాక్ ఇక్కడ పెట్టుకోవడం రాంగ్. తీసి బయటపడేయాల, పంపించా. ఇప్పుడు ఉందా లేదా? మీరు నన్ను బీపీ లేపద్దండి మా తల్లి. ఏడ చూసినా ఇదే పంచాయతీలు. నాకు కూతవే, నాకు కరెక్ట్గా 10 నిమిషాల దూరంలో ఉంది ఈ హాస్టల్. 10 నిమిషాలు. ప్లెంటీ ఆఫ్ టైమ్స్ వస్తాను నేను ఇక్కడికి, ఎందుకంటే నాకు పొద్దున్నప్పుడల్లా ఇటు వస్తాను. ఇప్పుడే చెప్తా ఉన్నా, మీకు ఓపెన్గా చెప్తా ఉన్నా. నేను ఉండేది 6-7 రోజులు ఆఫీస్లో నెలలో, మిగతా అంతా నా ఫీల్డ్ విజిటే నాది. 6-7 రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడికి వస్తా తల్లి నేను ఏదో ఒక రోజు. మళ్ళీ బుధవారమే వస్తాను ఎప్పుడోసారి. నాకు చికెన్ సరిగా క్వాంటిటీ ప్రకారం లేదంటే నేను ఒప్పుకోను.